నేను ఈ వెస్టేజ్కి రావడానికి కారణం ఫస్ట్ కరోనా టైంలో వచ్చానండి. చాలా హెల్త్ ప్రాబ్లంతో వచ్చిన. ఎంతంటే ఒక పెరాలసిస్ పేషెంట్కు దగ్గర ఉన్నటువంటి పర్సన్, నేను బెడ్ పేషెంట్ అని అనుకోండి. అంటే నేను అటువంటి సిచ్యువేషన్కు దగ్గరికి వెళ్తున్నటువంటి పర్సన్. నెలకు నా యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసి 6,500 రూపాయలు, డాక్టర్ కన్సల్ట్ ఫీజు వచ్చేసి 800 రూపాయలు. రెగ్యులర్గా మార్నింగ్ 8, మధ్యాహ్నం 8, నైట్ 8, దగ్గర దగ్గర ఒక 1.5 ఇయర్ యూజ్ చేసుకున్నా. నాకు ప్రమోటెడ్గా కిడ్నీలో స్టోన్ 80 mm వచ్చింది. మనకు మెడిసిన్ వాడితే రిజల్ట్ రావాలి, వేసాను. కానీ నాకేమొచ్చిందంటే కిడ్నీ స్టోన్ వచ్చింది. అంటే ప్రమోటెడ్గా నేను ఒకటే అడిగిన, సార్ నాకు ఎందుకు, మరి నాకున్న ప్రాబ్లం తక్కువ కాకపోగా నాకు ఎందుకు కిడ్నీ స్టోన్ వచ్చిందంటే ఆ సార్ చెప్పడం ఏం జరిగిందంటే, అమ్మ నీకు కొంచెం నరం సపోర్ట్ చేస్తలేదు, ఆపరేషన్ చేయాలి, కిడ్నీ స్టోన్కు కూడా మందిస్తలేను అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి, ఆపరేషన్ 75% తగ్గొచ్చు అని చెప్తున్నారు. చూడండి, మనకు 100% రిజల్ట్ చెప్తేనే ఎంతో అంత తక్కువ అవుతుంది. 75 చెప్పినట్టే 100% వాళ్ళు తక్కువ కాదు కాబట్టి 75 చెప్పినట్టు నాకు అర్థమైంది. ఒకటే చెప్పిన, ఒక 2 days ఏడ్చిన. ఎందుకంటే నాకు ఇంత హెవీ సీరియస్ ఉంది, ఇంకా ఆపరేషన్ చేస్తే కూడా తగ్గదు అంటారు. గుడ్ మార్నింగ్ లీడర్స్, దయచేసి ప్రతి ఒక్కరు వినండి. అంత హెవీ ప్రాబ్లం ఉన్నా అయినా కూడా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నాకు ఆరోగ్యం రాకపోతుంది, నాకు ఇంత చిన్న పిల్లలు పరిస్థితి ఏందని చాలా బాధ అనిపించింది. అలాంటి టైంలో ఇక్కడికి వచ్చింది కదా చాలా మంది లీడర్స్, హెల్త్ కోసమే ఎందుకు వాడుకునే వాళ్ళు ముందు చెప్పిస్తారు. అంటే హోమ్ నీడ్ ప్రతి ఒక్కరు వాడతారు. హెల్త్ వాడమంటే ఏం చెప్తారు అంటే మీరు డాక్టరా అని చెప్తారు. ఎస్ ఆర్ నో? నాకైతే ఇదే ఎదురవుతుంది, మీకు ఏం ఎదురవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి ఏమనిపిస్తుంది అంటే నిన్నెంబడి పోయి వీళ్ళకి హెల్ప్ చేద్దామని ఆరాటంతో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక మీరు ఏమైనా డాక్టర్లా, మీరు ఇచ్చే మందులు ఎక్కువ తల్లి తింటే చచ్చిపోతామే అంటున్నాం. డాక్టరు పిచ్చి గోళీలు ఇచ్చినా ఇంకా రెడీ అవుతున్నాం. ఎస్ ఆర్ నో? మరి ఎందుకు ఫుడ్ సప్లిమెంట్ ఇస్తుంటే మింగడానికి ఇబ్బంది పడుతుండ్రు? నేనైతే ఒకటే చెప్తున్నా, నేనైతే ఇది తక్కువ అవుతుందా తక్కువ కాదా అని ఆలోచించలేదు. ఒక చదువుకున్న పర్సన్ అయ్యింది మంత్రాలు చేయించుకుంటే తక్కువ అవుతుంది అనే స్టేజ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నాకున్న ప్రాబ్లం హెవీ, నేను దీని నుంచి బయటపడాలి. అన్నీ తిరిగి వచ్చినాయి, ఇంకా నా లైఫ్ ఇంతే. బెడ్ మీద నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోతా అనుకున్నా, కానీ వెస్టేజ్ మాత్రం నన్ను నిలబెట్టింది. ఇలాంటి మీటింగ్ ఒకటి విని మా సిస్టర్ ఒక్కటే అయిపోయింది, అక్క నేను ఇవాళ ఒకటి మంచి మీటింగ్ విని వచ్చినా, నాకైతే అస్సలు ఉపయోగపడదు, నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, హెల్త్ సప్లిమెంట్ ఉంది వాడుకో అని చెప్పింది. నేను ఒక్కటే అయిపోయినా, నువ్వు ఏ మంది ఇచ్చినా మిగుతా, నాకున్న కాళ్ళ నొప్పి నాకు తక్కువ కావాలి. సైడ్కి అప్పేది, ఒక సైడ్ కంప్లీట్గా గుంజేది, తిననీయకపోయేది, కూర్చొనియకపోయేది, నిద్రపోనీయకపోయేది. నా పరిస్థితి ఎట్లుండేదంటే ఒక నూనెలో పడి తిప్పుతుంటారు చూడండి, ఆ టైప్లో ఉండేది. చచ్చిపోతే బాగుండేది అనిపించేది చాలాసార్లు. అయితే ఎవరు లేనప్పుడు చూసి చచ్చిపోతే బాగుండేది అనిపించేది. కానీ ఎంతో కొంత దేవుడు నాకు ఆపినట్టుంది. నిజంగా వెస్టేజ్ సప్లిమెంట్ మాత్రం నేను జన్మనరు పడి ఉంటా. ఈ రోజు నేను నిలబడి ఉన్నానంటే మాత్రం వెస్టేజ్ సప్లిమెంటే కారణం. ఇలాంటి మీటింగ్ ఒకటి వినొచ్చి పవన్ మేడం నాకు చెప్పడం జరిగింది, అక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఒక్కసారి తెచ్చుకొని వాడు అన్నది. ఒకటే చెప్పిన, ఏది ఇచ్చినా సరే నేను తెచ్చుకొని వాడుకుంటా అని చెప్పిన. డైరెక్ట్ మా సార్కి చెప్తే ఒప్పుకోలేదు, కానీ నేనైతే సప్లిమెంట్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను ఒకటి పట్టుకున్నట్టు దాన్ని విడిచిపెట్టా. అంటే నా మెంటాలిటీ అలాంటిది. ఎందుకంటే మంచి కాకపోతే ఇన్ని చూసినాం కదా బాగుంటుందని మా సార్ ఒపీనియన్. అలాంటి టైంలో సప్లిమెంట్ తెచ్చుకొని వాడుకున్న LRG9, Q10, గ్యానోడర్మా, క్రిల్ ఆయిల్, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. ఒక 10-15 days పెద్దగా ఏం రిజల్ట్ రాలేదు. 15 days తర్వాత కొంచెంగా నాకున్నటువంటి ప్రాబ్లం తక్కువ కావడం, టైంకి నిద్ర రావడం, కొంచెం నొప్పి తక్కువై కొన్ని అడుగులు ఎక్కువసేపు వేయడం అనిపించింది. మా అమ్మ నా జీవితంలో ఏదో మిరాకిల్ జరుగుతుంది అనుకున్నా. కంప్లీట్ సప్లిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ తెచ్చుకున్నా, ఇంగ్లీష్ మెడిసిన్ మళ్ళీ తెచ్చుకుంటా కదా, అదే విధంగా తెచ్చుకొని వాడుకున్నా. నెక్స్ట్ మంత్ 20 days వరకు నాకున్నటువంటి ప్రాబ్లం కంప్లీట్గా తక్కువైంది. నిజంగా చెప్తున్నా, వెస్టేజ్ సప్లిమెంట్ నా జీవితంలో, మా తల్లిదండ్రులు నాకు జీవితాన్ని ఇస్తే పునర్జన్మనిచ్చింది వెస్టేజ్ సప్లిమెంట్. ఆరోగ్యం బాగుంది, నెక్స్ట్ ఏముంటుంది? ఆదాయం. మా చెల్లె చెప్పింది, అక్క ఇంత మంచిగా ఉంది కదా, నిజంగా నాకు కూడా నా మొగ్గు దిగాలి, చాలా బాగుంది, నెక్స్ట్ ఏం చేద్దాం అక్క, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయంట. తెస్తాను. మా సార్ తోటి దగ్గర 2.5 లక్షలు ఖర్చు పెట్టించిన, ఈ డబ్బులు సంపాదించి మా సార్కి ఇవ్వాలి. ఆ గోల్ పెట్టుకొని మీటింగ్కి వెళ్ళిన, గురుగారి మీటింగ్ జిల్లాలగూడలో అయినా ఒక 10 రోజులు నిద్రపడ్డాను. చూడండి నిజంగా నాకు, ఎందుకంటే లక్షలు చెక్కులు అవే కనబడుతున్నాయి. ఒక సాధారణ పర్సన్స్ తీసుకుంటున్నారు. అప్పుడు ధనలక్ష్మి మేడం కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఒక తెలుగు మీడియం చదివినటువంటి మేడం గారికే డబ్బులు వచ్చినాయి, నాకు కూడా వస్తాయి. మాటలు డబ్బులు వస్తాయి రావా?
100% వస్తాయని చెప్పిన మా సార్ ఒప్పుకోలేదు. ఒక 3 నెలలు మాత్రం యుద్ధమే చేసిన ఇంట్లో. ఎందుకంటే ఎట్లయినా డబ్బులు సంపాదిలా తనకి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఏం బిలీవ్ చేసినంటే నేను విన్నందుకు నాకు ఆరోగ్యం వచ్చింది. ఎంతో మందికి నేను డాక్టర్ను కాను కానీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఫిక్స్ అయ్యి, ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చింది కదా. ఇదే యుద్ధం లాగా పెట్టుకొని నడుస్తున్నా ఎంతో మందికి నేను కూడా ఆరోగ్యాన్ని ఇచ్చిన. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దగ్గర నేను వాడుకున్నందుకు ఫస్ట్ మంత్ 135 రూపీస్, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 26,582 రూపీస్. నా గోల్ ఉంది కదా, నిద్ర పోనిస్తలేదు. జనవరి 10కు 1.5 lakh ఇన్కము, ఒక 10 lakhs పైన కారు. మా పిల్లలు ఇంతకు ముందు బాగా ఏటీ స్కూల్ చేసి బాగా రుద్ది చదివించేది. ఇప్పుడు ఏం మంచి ఎథిక్స్ నేర్చుకోండి, అదర్ పర్సన్తో మాట్లాడే విధానం నేర్చుకోండి. ఎందుకంటే చదువు అవసరం లేదు నా పిల్లలకి. ఎందుకంటే నేనే మంచి అసోసియేషన్లో ఉన్నా. ఎసాను 3 జనరేషన్ సెట్ అవుతుంది అంటే నా మనవరాళ్ళ జనరేషన్ సెట్ చేస్తున్నా. వాళ్ళకి చదువు అవసరం లేదు. ఇంకొకటి అల్లుళ్ళు బయటి దేశాలలో కావాలని కోరుకుంటారు కదా. నేనైతే వెస్టేజ్ ఐడి ఉన్న వాళ్ళైతే నా కూతురు